అంటే ఇప్పుడు సాధారణంగా ఈ మోనోపోజ్ అంటాం కదా మేడం, మోనోపాజ్ ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది? సో మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చి 45 to 55 ఇయర్స్ అండి. ఇండియన్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 47 ఇయర్స్. ఓకే, సో ఈ టైంలో ఎప్పుడన్నా మనకి పీరియడ్స్ అనేది ఆగిపోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ రిట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్. అంటే ఎవరికన్నా పీరియడ్స్ 12 months ఆగిపోతే అప్పుడే మనం వాళ్ళు మెనోపాజ్ అటైన్ అయ్యారని చెప్తాం. అది డయాగ్నోసిస్ అట్లా ఉంటుంది. అప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏంటి, అప్పుడు మహిళలు చూసుకోవాల్సిన జాగ్రత్తలపై మీరు? సో మెనోపాజ్ అంటే మీకు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వట్లేదు, ఈస్ట్రోజన్ అవి బాడీలో. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ పీరియడ్స్ ఆగిపోతాయి. దట్ దే షుడ్ ఐడెంటిఫై. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెయిర్ ఫాల్ కానీ, మూడ్ చేంజెస్ కానీ, వెజైనల్ డ్రైనెస్ కానీ, ఒంట్లో వేడి ఆవిరి ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేకపోతే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ లేకపోవడం వల్ల టిష్యూస్ అనేవి డ్రై అయిపోవడం వల్ల, ప్లస్ ఫీమేల్ యూరెథ్రా ఇస్ వెరీ స్మాల్, అదంతా అక్కడ టిష్యూస్ ఎట్రోఫీ అవ్వడం వల్ల రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్. అంటే అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గా మెనోపాజ్ వాళ్ళకి మెయిన్ చెప్పేదంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి, కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయండి, స్ట్రెంత్ ట్రైనింగ్. మీకు హార్మోన్స్ లేనప్పుడు బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం అమౌంట్ ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేసి స్ట్రెంత్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ మీకు ఏమైనా ఈ సిమ్టమ్స్, హాట్ ఫ్లెషెస్, డ్రై వెజినా లాంటివి ఉంటే, ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళంటే విమెన్ అంతా ఇదంతా సర్వసాధారణం, దీనికి ఏం ట్రీట్మెంట్ ఉండదు, మేము దీంతోనే ఉండాలనుకునే వాళ్ళు. అలా ఏం కాదండి. మెనోపాజ్ సిమ్టమ్స్ క్యాన్ బి మేనేజ్డ్. ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ గైనకాలజిస్ట్. సో వాళ్ళు మీకున్న ఇబ్బంది బట్టి, మీకు వెజైనల్ డ్రైనెస్ ఉంటే క్రీమ్స్ ఇస్తారు, తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మెడిసిన్ సజెస్ట్ చేస్తాము, హాట్ ఫ్లెషెస్, ఒంట్లో వేడావిరితో చాలా మంది ఉమెన్ బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మనం హార్మోన్ ట్రీట్మెంట్ కానీ, నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేసి వాళ్ళని టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇదేం లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు, బట్ జస్ట్ టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.